అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే తమ యొక్క ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో మా యొక్క యజమానులు బయోమెట్రిక్ అవసరం లేదని చెప్తూ ఉన్నారు. అలాగే దీనికి ఉదాహరణ మనం చూసుకుంటే కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు, కువైట్ రాజు గారు, కువైట్ ప్రధానమంత్రి గారు కూడా ఈ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేసి ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి కువైట్ దేశ ప్రజలకు ఒక సందేశాన్ని అయితే పంపడం జరిగింది. కువైట్లో రాజైనా సరే ప్రవాసులైనా సరే అందరూ సమానమే అని చెప్పేసి బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి వాళ్ళైతే తెలపడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 30వ తేదీ లోపల కువైట్లో ఉన్న కువైటీ ప్రజలకు ఈ యొక్క బయోమెట్రిక్ గడువు ముగుస్తూ ఉంటే కువైట్లోని ప్రవాసులకు డిసెంబర్ 31వ తేదీ వరకు టైం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అంతలోపల ప్రవాసులు ఈ యొక్క బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే అక్టోబర్ 1, 2024 లోపల షాపింగ్ మాల్స్, కార్యాలయాలలో వేలిముద్ర సేవలు నిలిపివేయబడతాయని కూడా గుర్తించాలని చెప్పి కొంతమంది అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. ప్రస్తుతం కువైట్లోని మార్చిలో సోకులలో మనం చూసుకుంటే బయోమెట్రిక్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పి దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి చాలా రోజుల నుంచి దాదాపు సంవత్సరం కాలం నుంచి చెబుతూ ఉన్నామని చెప్పి అయినా కానీ దాదాపు 9 లక్షల మందికి పైగా ప్రజలు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఒకవేళ ప్రవాసులు ఎవరైనా సరే బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయకపోతే మీ యొక్క అకమా కానీ లేదా అలాగే ప్రభుత్వానికి సంబంధించి అన్ని లావాదేవీలు నిలిపివేయబడతాయని చెప్పి హెచ్చరించారు. బయోమెట్రిక్ పూర్తి చేసిన వారు మీరు ఎలా అపాయింట్మెంట్ తీసుకున్నారో అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్ ఎలా వేశారని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే అపాయింట్మెంట్ తీసుకునే వారు ఎలా ఉన్నారో ఇలా అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పి వాళ్ళకు సులభమైన మార్గాల ద్వారా అయితే చెప్తాము. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.